MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. హీరో వచ్చాడు. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. ఫస్ట్ వైజాగ్ అనుకోలేదు. వీడియో చూసేటప్పుడు ఏదో చూసినప్పుడు ఏదో చిన్న చాలా నాకేం తెలియదు అయినా చూడరా బాబు నీ మిత్రవింద ఫీల్ అవుతుంది. గోల్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరక్క. ఇదో అమ్మాయిలకి మధ్యలో లవ్ ఎందుకు వచ్చింది మరి ఏమో తెలియదు మరి, బట్ వచ్చింది అంటది. చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటే ఓయోసా? కాదు కాదు, నీ ఏజ్ ఏంటి? నువ్వు హోటల్స్కి వెళ్ళడం ఏంటి? 2 అడుగులకు వెనక్కి వెళ్ళాలనిపిస్తుందిరా, భయం వేస్తుందిరా. చూడు అన్ని స్నాపే బాబోయ్, మొత్తం మెసేజ్లని అన్ని స్నాప్లు ఉన్నాయేంట్రా? రాజు స్నాప్ లో అదే ఇక్కడ పడేవాళ్ళు నాకు కొంచెం సై ఎక్కువ, అలాగని సిగ్గు సై ఒకటే కదా. 10th తర్వాత ఎడ్యుకేషన్ ఎందుకు కంటిన్యూ చేయలేదు? డాన్స్ ఎడ్యుకేషన్ ఉంటే రెండు. ప్రీతికి నీ మీద క్రష్ ఉందంట. నాకు ఇప్పుడు దాకా తెలియదు. నాకు ఇప్పటి వరకు చెప్పలేదా? లేదు, జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నది. ఫీల్ బాగుంటది, బట్ అనుకున్నవన్నీ అయిపోగా. అని సరే, నువ్వు రాముడివా కృష్ణుడివా? మీరు ఫుడ్ ఏం తింటారు? ఐ ఈట్ ఎ లాట్ ఆఫ్ బిర్యానీ. తింటే పొట్టొస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I started that. బేసిక్గా మేము వైజాగ్ వచ్చాం, ఇంటర్వ్యూస్ ఏదో ప్లాన్ చేసుకుంటున్నాం మా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో. అయితే ఇలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పాపం వస్తారు కదా, ఇలా కూర్చొని సరదాగా ఏదో జస్ట్ మాట్లాడుతున్నాం. కానీ మా హీరో వచ్చాడు. అసలు హీరో మా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్, కానీ ఇప్పటికి వచ్చి వార్ ఫిలింకి వెళ్ళలేదు. ఇంకా నైట్ షో ఉందంట. కానీ కాదు, పట్టుకో నరేష్, ఏంటి నీకు అసలు ఫీమేల్ ఫాలోయింగ్ మామూలుగా లేదంట, ఏం సంగతి? అలా ఏం లేదు. చెప్పరా తమ్ముడు, పర్వాలేదు. ఏంట్రా నైట్ స్నాప్ స్టోరీ అండి? ఒక అమ్మాయి ఒక గర్ల్ ఫ్రెండ్ ఎవరో తింది, నైట్ 12కి ఆకలేస్తుందని పెడితే తను మ్యాగీ చేసి తిని పంపించింది. మ్యాగీ చేసి తిని పంపిస్తే తిని వెళ్ళి తెచ్చుకున్నారు. అంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఓన్లీ ఫీమేల్ ఫ్యాన్స్. నరేష్, అంటే బేసిక్గా ఈ అమ్మాయిలందరినీ ఎలా పడగొడుతున్నావు? డాన్స్ తోనా, స్మైల్ తోనా? ఆ స్మైల్ చూసి పడిపోతారా? చూడండి, అది చూసారా? చూసారా? స్మైల్ చూపించరా కెమెరా? నాకు కాదు, అది ఇక్కడేమో ఏంట్రా ఇది ఏదో లాస్ట్ జన్మలో ఏదో గత జన్మలో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది సిస్టర్ చూస్తే. నాకు ఫస్ట్ వైజాగ్ అనుకోలేదు. వీడియో చూసేటప్పుడు ఏదో చూసినప్పుడు ఏదో చిన్న ఏదో చూసినప్పుడు ఏంటక్క అర్థం కావట్లేదు. ఏదో చూడడం ఏంట్రా? కాదు, ఒకసారి ఫేస్ చూసేటప్పుడు నాకు ఏదో నీతో బంధం ఉందేమో అనిపించేది. అంటే ఏంటి ఆ గతంలో బంధం? అదొక క్రష్ ఫీలింగ్ లో మేడం. కాదు, ఒకసారి ఇలా నరేష్ చేయి పట్టుకో, కరెంట్ షాక్ ఒకసారి ఎదురా చెయ్యి, హ్యాండ్ ఇచ్చాడు. ఉంది ఏదో బంధం ఉంది, ఏదో ఉంది. మనోడు అట్రాక్ట్ చేస్తాడు అక్క. మ్యాగ్నెట్ మనసులు, అమ్మాయిల మనసుల్ని దోచుకుంటాడు. నా మనసు కూడా దోచుకున్నావు. నీ మనసు కూడానా? ఎప్పుడు దోచుకున్నాడు? ముందు జన్మలో. ఈ జన్మలో వేరే వాళ్ళు చూస్తావు కదా.
ఇప్పుడు ఇన్ని సీక్రెట్స్ తెలిసిపోతే అక్కడ ఇది గర్ల్ ఫ్రెండ్స్ నాట్ గర్ల్ ఫ్రెండ్స్ బాధపడతారు అనుకుని చూడండి పాపం. పరిగెట్టుకొని వచ్చి హక్ చేసుకుని మన రోడ్డు మీద వెళ్తే చాలు ఇంకా పడిపోతారు జనాలు. ఫ్యాన్స్ కాదు, సింగిల్గా వెళ్ళక్క ఒక 4-5 మధ్యలో ఉంటే బాడీ గార్డ్స్ లాగా వెళ్తారు. రాయ్ నరేష్ రాయ్ ఏదో అనుకున్నాను కానీ ఇంత కంటెంట్ నీ దగ్గర ఉందని తెలియదు. ఏంటి అమ్మాయిలు ఏంటి ఫాలోయింగ్ ఏంటి? ఓ ఏదో ఒకసారి ఇటు తిరుగు. ఏంటది స్మైల్ చూసే బీచ్ లో వస్తే అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి హక్ చేసుకోవడం ఏంట్రా? అవునా కాదు చెప్పు. అవును నిజమా? చూసారా? నిజమే. ఏంటి ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది చెప్పు. ఏంటి వన్స్ అపాన్ ఏ టైం ఎప్పుడు? ఏ అమ్మాయితో చెప్పాలని అమ్మాయిలతోని ఏ అమ్మాయి చెప్పాలని ఆలోచిస్తున్నాడు. ఉండండి 2 years బ్యాక్ అనుకుంటా, 2 years 1.5 year బ్యాక్ అనుకుంటా. ఏం జరిగిందంటే ఫ్యామిలీ మొత్తం రీల్స్కి వెళ్తాం. రీల్స్ చేయడానికి వెళ్తే రీల్స్ చేసి వచ్చాం, అయిపోయింది. వస్తున్నాం అన్న టైంలో అవన్నీ చెప్పురా అదే అయిపోయింది మీది రీల్స్ అన్ని చేసుకున్నారు. ముద్దు పెట్టారన్న కాదా? లేదు డైరెక్ట్ జస్ట్ ఓన్లీ హగ్ అంతే. జస్ట్ ఓన్లీ హగ్ అంట ఫీల్ అవుతున్నాడు. వద్దు అలా ముద్దు పెడతాయి చాలా మంది ఫీల్ అవుతారు. చాలా మంది ఫీల్ అవుతారు, ఒక్కలే ఫీల్ అవుతారా? గత జన్మ పక్కనే ఉన్నది ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో ఏంట్రా నేను ఫీల్ అవుతున్నాను అక్క ఇలా చెప్తుంటే. సో సాడ్. అయితే ఏం జరిగింది? అమ్మాయి ఎలా వచ్చింది? హక్ చేసుకుని ఏం చెప్పింది అది చెప్పరా? ఏం చెప్పలే, ఫ్యాన్ అని చెప్పింది. ఫ్యాన్ అని చెప్పి మళ్ళీ నిజం చెప్పలే. నిజమే. నెక్స్ట్ ఇంకో అమ్మాయి తర్వాత నెక్స్ట్ అమ్మాయి ఫోన్ లేదంటాడు. స్నాప్ లో ఎవరు స్నాప్ లో పెడుతున్నాడు వీడు? ఏదో ఒకసారి స్నాప్ జస్ట్ అలా చూపించంతే. ఎందుకురా స్నాప్ ఎందుకు చూపించట్లేదు? జస్ట్ ఇలా చూపించంతే. చార్ట్స్ చూపించాలి జస్ట్ క్యాజువల్ గా. కొంచెం టెన్షన్ పడుతున్నాడు. మన ఇద్దరం కాదు, మన ఇద్దరం చాలా క్యూట్ గా ఉన్నాంలే. నాకు కావాల్సింది 56. లేదు జస్ట్ క్యాజువల్ గా చూపించు అంతే. చాట్లు ఏం ఓపెన్ చేయొద్దు. రాజు స్నాప్ లో అదే క్యూటీ. ఇది ఓకే. స్ట్రీక్ చూడండి అక్క, స్ట్రీక్ చూడండి ఎంత ఉందో. ఎవరే పైన నేనే అక్క కదరా అక్క నుందిరా. అక్కలే అన్యాయం చేస్తారు. అక్కలే సరే జస్ట్ క్యాజువల్ గా చూపించు అంతే. చెప్పింది అబద్ధం అయితే మనోడు చూడండి. రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే రిక్వెస్ట్ పెట్టండి. ఎవరైనా రిక్వెస్ట్ పెట్టాలనుకుంటే రిక్వెస్ట్ పెట్టండి. చూడు రిక్వెస్ట్ పెట్టమంటున్నాడు. ఇంకా కావాలి. మిగిలిన వాళ్ళు ఎవరు ఫీల్ అవరా? అలా ఏం లేదు అక్క, జస్ట్ ఫన్. అట్లా ఆడుతూనే ఉంటావా? అది నెక్స్ట్ ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి కదా నీ దగ్గర. ఇది అడుగు, ఒక ఫ్యూ స్టోరీస్ అడుగుతాము. చెప్పరా. మ్యాగీ ఎందుకు చేసి ఇచ్చింది మాకు ఆన్సర్ కావాలి. అంటే అమ్మాయిల్ని ఎలాగ నువ్వు అట్రాక్ట్ చేస్తావు అది మాకు కూడా. సో నాకు కాకపోయినా మన ఆడియన్స్కి. పోనీ కెమెరామ్యాన్ అడుగుతున్నాడు, కెమెరామ్యాన్ చెప్పు ఎలా అట్రాక్ట్ చేస్తావు? ఏమని ఫస్ట్ మెసేజ్ ఎలా వస్తుంది? హాయ్ క్యూటీ అని వస్తుందా? అలా ఏం లేదు. మరి మెసేజ్లు రావు అసలు. మెసేజ్ రావా? మరి చూపించరా మెసేజ్ రాకపోతే. స్నాప్ లోని మొత్తం స్నాపే తమ్ముడు. చూడు ఒక్కసారి కింద స్క్రోల్ చేస్తుంటే. ఇన్స్టాగ్రామ్ లో కాదు, డైరెక్ట్ స్నాప్. ఇందాకలా చూసారా ఎవరైనా రిక్వెస్ట్ పెట్టండి అన్నాడు, డైరెక్ట్ స్నాప్ అక్కడ వ్యాపారం అంతా. ఎందుకంటే 24 hours తర్వాత డిలీట్ అయిపోద్ది సమయం ఉంటది. నాకైతే తెలీదు, దానికి సేఫ్ సైడ్ అన్నమాట అది. అలా ఏం లేదు, చాలా నాకేం తెలియదు. అయినా చూడరా బాబు నీ మిత్రబింద ఫీల్ అవుతుంది. ఇక్కడ మగధీర అలాగ అయిపోతున్నాడు.
అసలు కరెంట్ కూడా వైట్ వైట్ కొట్టింది మ్యాచింగ్ చూసా మ్యాచింగ్ ఈ అన్ఎక్స్పెక్టెడ్ మ్యాచింగ్ కదా ఇద్దరు. అదంతా అలాగే అయిపోతుంది గత జన్మ కదా. గత జన్మ కదా గత జన్మ కరెక్టే. ఒకటే హైట్ ఒకటే వెయిట్ మొత్తం వెయిట్ ఎక్కువ ఏదో వెయిట్ ఎక్కువ. అన్ని తెలుసు బానే తెలియపోతే చాలా తెలియకపోతే చాలా నష్టపోతాం. కష్టం అవుతుందా? నష్టపోతాం. నష్టపోతామా? సో అన్ని ఏం తెలుసు తెలుసుకుంటాడు చెప్పరా? అమ్మాయిల కోసం ఎవరా సరే ఫస్ట్ నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరక్క. ఇక అమ్మాయిలకి ఇక అంతే. ఎందుకు అమ్మాయిలు ఎందుకురా దండం పెడుతున్నావు? అది అంతే. చెప్పాలి ఎందుకు అని చెప్పాలి. ఎందుకంటే వద్దు అనకి వద్దు అని వద్దనుకునే చాట్ చేసేస్తున్నా పనిచేసావు రాళ్ళు మాట మాటకి ఇంత గ్యాప్ ఇచ్చి గ్యాప్ వద్దనుకునే నువ్వు చేసిన పనులను చేసేస్తున్నావు నేనేం చేసా? ఏం చేశాడు చెప్పు. అదే 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 ఏం చేసాను చెప్పండి. అమ్మాయిలతో మాట్లాడతాడు అక్క మామూలు కాదు నేను ఎప్పుడైనా నీతో దగ్గర మాట్లాడినా? ఏ మాట్లాడవా నా దగ్గర ఎవరి దగ్గర మాట్లాడు నీకు తెలీదు నాకు తెలుసు కదా, నేను ఉన్నాను కదా నీతో, నాకు తెలుసు కదా. మాట్లాడినా అమ్మాయిలతో మాట్లాడతాడు, స్నాప్ ఓపెన్ చేయడు, ఒక్కొక్కరు మ్యాగీలు ఏది కావాలంటే అవి ఓన్లీ నైట్స్ ఓన్లీ నైట్స్. క్లౌడ్ కిచెన్ బీచ్ లో హగ్గులు. అక్క నాకేం తెలియదు అక్క. మరి నువ్వు ఒప్పుకున్నావు కదా. అదే అసలు ఫోన్ అసలు వాష్రూమ్కి వెళ్ళినా వదలడు, చాలా కష్టం. లాక్ చెప్పడం కూడా చాలా లేదు అసలు లేదు అలాంటి. లాక్ చెప్పు ఇది వేరే ఈ ఫోన్ కాదు ఆడు పర్సనల్ ఫోన్ ఉంటే ఇంకా అది కూడా ఓపెన్ చేద్దాం కాదు చాలా. ఇంకా ఆ డిఎంలంతా అమ్మాయిలతోనే డైరెక్ట్ స్నాప్ అన్నమాట. ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావు? నేనా 10th అయిపోయింది. 10th ఫినిష్ అట్టే చూడు. సో 10th వరకు చదువుకున్నావు. మరి 10th తర్వాత ఎందుకు చదువుకోలేదు నువ్వు? ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల? లేదు లేదు. సో కదా ఇంత హెయిర్ ఎందుకు తమ్ము పెంచుతున్నావు? అది అమ్మాయిలు స్టైల్ అనమాట. స్టైల్. ఓకే. సో మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ ఫిషర్మెన్, మమ్మీ హాస్పిటల్ క్లినిక్. బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. బ్రదర్ అండ్ సిస్టర్. నువ్వు సెకండ్ వన్ థర్డ్ వన్? థర్డ్ నువ్వు థర్డ్ లాస్ట్. అట్లీస్ట్ లాస్ట్. అందుకే అంత చిలిపి. సో వీడియోస్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసావు? ఫస్ట్ నేను డ్యాన్స్ రీల్ స్టార్ట్ చేసా. డ్యాన్స్ తర్వాత డైలాగ్స్ కానీ లవ్. మధ్యలో లవ్ ఎందుకు వచ్చింది? మరి ఏమో తెలియదు మరి, బట్ వచ్చింది అంతది. సరే చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారంట నీకు? నాకా? నిజం చెప్పు. నిజం. అన్నహో వాళ్ళెవరూ చేయలేదు, నువ్వే చేస్తున్నావు అందరికి. లేదు నేను అసలు చేయను. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కోసం చెప్తే ఇంకొక అమ్మాయికి తెలిసిపోతుంది కదా. టెక్నిక్ మీకు తెలియదు. ఎలా మేనేజ్ చేస్తున్నారా అమ్మాయిల్ని? అంటే ఎలా అక్కడ ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి, అక్కేపాలెంలో ఒకటి, సిరిపురంలో ఒకటి, డాబా గార్డెన్స్ లో. నాకు ఇప్పుడు అక్కేపాలెం శ్రీపురం అసలు తెలియదు అక్క. మరి ఏంటంటే తెలుసు? లేదు అసలు నాకు ఏం తెలియదు. బీచ్ రోడ్డు, పార్కులు బాగా తెలుసు కదా. లేదు పార్కులు గురించి. కైలాసగిరి ఎక్కువ వెళ్తుంటావు అంటే ఎందుకు? నేను తొట్లకొండ, కైలాసగిరి. లేదు లేదు వెళ్ళదు. నువ్వు వెళ్తున్నావు అని ఇక్కడ వచ్చింది టాక్. అదిగో అక్కడ నుండి వచ్చింది ఇన్ఫర్మేషన్. అవునరా? అదిగో చూసా, అవునారా అన్నావు. హోటల్స్ అంటే ఓయోసా? కాదు కాదు. హోటల్స్. లంచ్కి వెళ్తున్నావా డిన్నర్కి వెళ్తావు చెప్పరా? డేట్. ఓకే. ఒరే నీ ఏజ్ ఏంటి? నువ్వు హోటల్స్కి వెళ్ళడం ఏంటి? 2 అడుగులు నాకు వెనక్కి వెళ్ళాలనిపిస్తుందిరా, భయం వేస్తుందిరా. ఏడవక ఎందుకు ఏడుస్తున్నావు? చాలా మంది మనోడి దగ్గర ఏంటంటే టిప్స్ తీసుకుంటుంటారు. చెమటతో వచ్చిన వాటర్ నిజంగా ఏడుస్తున్నావారా? ఆ వాటర్ ఎందుకు వచ్చింది? లేదు లేదు. సరే ఇప్పటి వరకు ఏడిపించాము, ఇంకా పాపం వాడు నిజంగా ఫీల్ అవుతున్నాడు. పాపం నన్ను ఒకరే వేసుకున్నారు ఏంటి?
కళ్ళంటి కదరా వాటర్ తమ్ముడు నిజమే. అది ఏడిపించారు అమ్మయ్య నేను ఏడ్చాడు అనుకుని చాలా ఎమోషనల్గా నేను ఫీల్ అయిపోయానే. అయ్యో నా ఎమోషనల్ ఫీలింగ్ అంతా. సో అరే నీ హెయిర్ స్టైల్కి నువ్వు ఏంటి యూస్ చేస్తున్నావురా? లేదు ఏం యూస్ చేయాలి, జస్ట్ నార్మల్ షాంపూ. అమ్మాయిని అదేరా ఏ షాంపూ యూస్ చేస్తున్నావురా తమ్ము? హెడ్ అండ్ షోల్డర్. హెడ్ అండ్ షోల్డర్. యా సూపర్. సో ఈ డ్రెస్సింగ్స్ అంతా గిఫ్ట్లు ఎక్కువ వస్తున్నాయంట నీకు షర్ట్స్? లేదు గిఫ్ట్ లేదు నాకు. చూడు వాచ్ది ఎవరైనా అమ్మాయి వాచ్ గిఫ్ట్ ఇచ్చిందంటే రిటర్న్ ఇచ్చేయి, బ్రేక్ అయిపోతుంది వెంటనే. అవునా? సరే. వాచెస్ గిఫ్ట్ ఇవ్వకూడదు తెలుసా? నువ్వు చెప్పావు కదా అక్క. ట్రూరా? నిజం. నువ్వు గూగుల్లో యూట్యూబ్లో వెతికినా వస్తాయి వీడియోస్. గూగుల్ యూట్యూబ్ అవసరం లేదు మనకి, నువ్వు చెప్పావు కదా చాలా. సో నేను తెలుసారా నేను పోనీ ఇంతకీ? తెలుసాక. ఎప్పటి నుండి? ఎప్పటి నుంచి అంటే నేను నిన్న ఫోన్ కాంటాక్ట్ అయినప్పటి నుంచి అన్నక. లేదు పోద్ది. లేదక్క ముందు నుంచి తెలుసు. ముందు నుంచి అంటే ఎలా? ఇంటర్వ్యూస్లో. ఇంటర్వ్యూస్ చూసావా నాది? బాగానే చేస్తానా? చాలా బాగా చేస్తావు. చాలా బాగా అంటే ఎన్ని మార్క్స్ ఇస్తావు? నేను 10/10. 10/10. అమ్మ నాకు ఎవరు కూడా ఇప్పుడు వచ్చి ఇవ్వలేదురా 10/10. నేను ఇచ్చాను అనుకోక. అనుకోవాలా ఇచ్చావా? ఇచ్చాను మనీ. ఒరే పోనీ అని వద్దురా, పోనీ ఏదో ఇచ్చాను అనకూడదు. ఇచ్చావు. సో మొత్తానికైతే డాన్సర్గా ఏదైనా రియాలిటీ షోస్ అలాంటి షోస్లో ఏమైనా సెలెక్ట్ అయ్యావా? సెలెక్ట్ అంటే సెలెక్ట్ అవ్వలే, బట్ ఆడిషన్స్ ఇచ్చా. ఆడిషన్స్ ఇచ్చావు, మరి ఎందుకు తీసుకోలేదు? తీసుకోలేదంటే అలానే అంటే బాగా చేయలేదా? నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నారా? అయినా ఇన్స్టాలో ఫోన్ వస్తే అన్నాను మరి తప్ప. ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారా నీకు? 93K. 93K ఫాలోవర్స్. ఏంటి అసలు ఎలా పేరు? అందరూ అమ్మాయిలే ఫాలో కొడుతున్నారు. ఎందుకు అంతమంది అమ్మాయిలు ఫాలో చేస్తున్నారు నేను? నాకేం తెలుసా కళ్ళ ఏదో అడిగి చేస్తున్నా. అంటే వాళ్ళందరూ మెసేజ్లు చేస్తుంటే రిప్లైలు ఇస్తున్నారు కదా. నిజంగా అనుకుంటారు అమ్మాయిలు అనుకుంటారు నిజంగానే కాదా? తెలుసురా ఇప్పుడు నార్మల్లీ ఫాలోవర్స్ కి వెళ్ళి చూస్తే అందరూ లిస్ట్ అంతా పోనీ చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. చూడు అన్ని స్నాపే బాబోయ్, మొత్తం మెసేజ్లని అన్ని స్నాప్లు ఉన్నాయేంట్రా? చూద్దాం పోనీ. అమ్మాయిలు ఎక్కడ ఉంటాయి? మరి వీళ్ళందరూ అమ్మాయిలే కదరా. జోష్న అంటే ఎవరు? వైషు అంట, జీవిత అంట, దివ్య అంట, లక్కీ గర్ల్ అంట, గాయత్రి అంట. ఒరే నువ్వు ఓపెన్ చేస్తే అన్ని అమ్మాయిలే వచ్చారు ఫ్యాన్స్ అంతా. రాజుగడి ఎక్కడున్నా రాజే. మా నరేష్ ఎక్కడున్నా నువ్వు రాజు కాదురా. అదే అంటున్నా నరేష్ ఎక్కడున్నా రాజే కదా అని. రాజు ఎక్కడున్నా రాజే కదరా. కింగ్ ఆల్వేస్ కింగ్ కదా. రాజు అంటే పేరు అనుకుంటున్నావేమో. నరేష్ కింగ్ ఈజ్ ఆల్వేస్ నరేష్ కింగ్. ఓకే. సో మరి ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా తమ్ముడు నీది? చేపల పులుసు, చేపల ఫ్రై అని చెప్పకరా. మరి ఏంటి నీ ఫేవరెట్? ఓ మ్యాగీ. అది కూడా midnight 12 o'clock మ్యాగీ. అది స్నాప్ లో పెడితే వస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు మనం జొమాటోలో ఆర్డర్ పెడతాం కదా, మన స్నాప్ పెడతాడు ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అంటే ఒక 4-5 ప్లేట్లు వచ్చేస్తాయి. అమ్మో. సో అవి డైరెక్ట్ గా నీ దగ్గరికే వస్తాయా లేకపోతే నువ్వేమైనా డైరెక్ట్ గా వచ్చేస్తాయా? పిక్ చేసుకోవడానికి కిందకి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇచ్చి అయ్యా అదే థ్యాంక్స్ అయినా షేక్ హ్యాండ్ అయినా అదే కదా, షేక్ హ్యాండ్ అయినా థ్యాంక్స్ తీసుకుంటా. వాళ్ళ ఆకలి తీసుకుని నీ ఆకలి తీసుకుంటా. అవును కాదా? లేదు చాలా ఎక్కడికో వెళ్ళిపోతున్నావురా. చెప్పట్లేదు చూసారా అక్క. నాకు కొంచెం షై ఎక్కువ, అలాగని సిగ్గు షై ఒకటే కదా. ఇది మాత్రం ఉంచాలరా బాబు, ఎడిటింగ్ లో లేవేకండి. ఏది చిన్న ప్లేస్ ఇవ్వండి పక్కన కూర్చొని మాట్లాడి నా బుర్ర పని చేయట్లేదు అక్క. లాస్ట్కి అసలు ఏమైనా మాట్లాడినారు? ఏదో ఏమై చేసో తెలియదు, మరి మొత్తం వెళ్ళిపోయి మైండ్లో నుంచి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఇదేదో చేసింది పక్కాగా అని అనుకుంటారు ఇప్పుడు నన్ను. తమ ఒక్కసారి నీకు ఫ్యాంట్ కంటేస్తుంది. సో ఓకే నాన్న చెప్పు నరేష్, ఏం సంగతులు ఏంటి మన వైజాగ్ ముచ్చట్లు? వైజాగ్
ఒరే నన్ను చూస్తే మాటలు రావట్లేదా, కెమెరాని చూస్తే మాటలు రావట్లేదా, టెన్షన్ ఎంత పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు. మీరు ఏం క్వశ్చన్ ఏ అమ్మాయి కోసం అడిగేస్తారని భయపడుతున్నాడు, మీకు అది అర్థం కాదు. ఇప్పుడైతే టెన్షన్ పడుతున్నాను నిజమే. ఇప్పుడైతే టెన్షన్ పడుతున్నా, ఎందుకు నాన్న? ఇన్ని అమ్మాయిలు ఏ అమ్మాయి కోసం చెప్పాలని లేదు, అమ్మాయిలే లేదు మనకు. సరే రాజు, సీరియస్గా ఒక 5 minutes చిట్ చాట్ చేద్దాం, ఓకే? సో 10th కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేదు? ఇంటర్వ్యూ చేసేది నాకు నువ్వు ఇప్పుడే. మన ఇద్దరికి కెమెరా వీళ్ళు ఎవరు ఉండరు. ఓకే చెప్పు. చెప్పు, 10th తర్వాత ఎడ్యుకేషన్ ఎందుకు కంటిన్యూ చేయలేదు? డ్యాన్స్ మీద ప్యాషన్తో, ఇంకా అంటే డ్యాన్స్ ఎడ్యుకేషన్ ఉంటే రెండు మేనేజ్ చేయలేక ఓన్లీ డ్యాన్స్ చూసుకున్నాను. రెండింటిని బ్యాలెన్స్ చేయలేక ఓన్లీ. సో మరి నీకు కొత్తగా డ్రెస్సెస్ కావాలి అన్నా, షూస్ కావాలి అన్నా, మరి నీకు ఇన్కమ్ సోర్స్ ఎలా? ఒకప్పుడు అంటే వెళ్ళే, ఇప్పుడు అనుకో ప్రమోషన్స్ కానీ అలా 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 కవర్ చేస్తాను. అలా 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 అమ్మాయిలు కవర్ చేసేంత ఈజీ కాదురా. అమ్మాయిలు కాదులే, ఇన్కమ్ని కవర్ చేస్తున్నాం. ప్రమోషన్స్ అలా. సో ఏదో ఒక చిన్న ఏజ్లో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫినాన్షియల్గా ఫేస్ చేసిందో, లేకపోతే ఆపర్చునిటీస్ రాకనో, లేకపోతే స్టార్టింగ్ రీల్స్ చేసే టైంలో ఏదైనా కొంచెం కష్టం అనిపించే పెయింటింగ్స్ ఉంటాయి కదా. సో అవి షేర్ చేసుకో మాతో. ఫినాన్షియల్గా ఎలా స్ట్రగుల్ ఫేస్ చేసేవాడివి? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఏం లేదు. ఫస్ట్ నాకు మా అన్నయ్య ఉన్నారు, ఓన్ బ్రదర్. అన్నయ్య సపోర్ట్ చేసేవాడు ఫస్ట్. తర్వాత అలా అలా మమ్మీ డాడీ అలా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సపోర్ట్ లేదు, తర్వాత అందరూ చెప్తుంటే మమ్మీ వాళ్ళకి ఎలా అర్థమైందంటే, మమ్మీ కానీ డాడీ కానీ ఆఫీస్ కానీ అక్కడికి వెళ్తారు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో నరేష్ వాళ్ళ మమ్మీ రా అని అనగాల, అప్పుడు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు నాకు ఫోన్ కొనుక్కోడానికి 20,000 చేతిలో ఇచ్చారు, కొనుక్కోరా అని. నెక్స్ట్ నేను ఇంకా ఈఎంఐ నేను కవర్ చేసుకున్నాను మొత్తం. సో ఏ ఫోన్ వాడుతున్నావు ప్రెసెంట్? అయితే ఇప్పుడు ఫోన్ లేదక్క. మరి వీడియోలు ఎలా తీసుకుంటున్నావు? బావ ఫోన్ యూస్ చేసేస్తున్నావా? ఓకే. సో ఇంతకుముందు నీ ఫోన్ ఏంటి? 15+. సో ఇప్పుడు ఫోన్ ఏం చేసావు? అమ్మేసా, సేల్ చేసా. ఎందుకు సేల్ చేసావు? అంటే ప్రో తీసుకుందామని. ఏ ప్రో? 17 Pro. 17 Proకే వీడు పెద్ద స్కెచ్ చేశాడు. 17 లాంచ్ అయిపోయిందా ఇంతకీ? నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది. వీడు చాలా తెలివైన బ్రెయినే. చూడడానికి పట్టుకుంటాడు కానీ గట్టోడే. సో అయితే మొత్తానికి 17 Pro కొనుక్కోవాలని చెప్పి బిఫోర్ గానే అమ్మేసావు. మరి ఇప్పుడు ఎందుకు అమ్మేసావు? ఆఫ్టర్ ప్రైస్ తగ్గిపోద్ది కదా. 17 లాంచ్ అయితే 15 ప్రైస్ ఇంకా తగ్గిపోద్ది, లో అయిపోద్ది కదా. ఎంతమందికి తెలియదురా గొర్రెలారా, మనం ఫోన్ వచ్చాక అమ్ముతాం, అది లాంచ్కి బిఫోర్ అమ్మితేనే మనకి మంచి ప్రైస్ వస్తుందంట. అంతేనా? అంతే. నైస్. వెల్ డన్. ఓకే. సో మొత్తానికైతే వీడియోస్ స్టార్ట్ అయిన తర్వాత మంచిగా డాన్స్ చేస్తున్న తర్వాత సాంగ్స్ సెలెక్షన్, డ్రెస్ సెలెక్షన్ ఇవన్నీ ఎవరిది ఉంటుంది? లొకేషన్ సెలెక్షన్, డ్రెస్ సెలెక్షన్ అంతా మందే అంటే నాదే. అది. సో డ్రెస్ అంతా నీదే. నెక్స్ట్ సాంగ్స్ కూడా నాది మేబీ. అలా అంటే కొన్ని కెమెరామెన్ సెలెక్ట్ చేస్తారు, కొన్ని నేనే. కెమెరామెన్ కూడా ఉన్నారు అంటే ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు అలాగ అంటే లేదు, ఎవరు లేదు. ఒకప్పుడు సపోర్ట్ ఉండేది అక్క బాగా. ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మరి ఏమో, మరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైన తర్వాత సపోర్ట్ చేయడం మానేసినట్టున్నారు. అలా అంటే చెప్పలేము, మరి వాళ్ళకి ఏమైనా పిచ్చి మానేస్తారో మరి చెప్పలేము, మనకు తెలియదుగా. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఏమో ఒకప్పుడు అంటే మనకి చాలా అంటే ఫస్ట్లో అంటే సపోర్ట్ అంటే బాగుండేది మొత్తం ఫస్ట్లో. ప్రెసెంట్ అంటే మనకు సపోర్ట్ కానీ అసలు ఏం లేదు. మరి ఎలా ఫేస్ చేస్తున్నాయి స్ట్రగుల్స్? బాధ అనిపిస్తుందా ఎవరు సపోర్ట్ చేయకపోతే? వాళ్ళు ఏముంది అక్క, మనం చేయాలి కానీ. అంతే అంటావు? అంతే. తొడగొట్టు ఒకసారి. ఇప్పుడు లింక్ చేయాలంటే మళ్ళీ కెమెరా ఫ్రేమ్ పోదు. ఫ్రేమ్ సెట్ అవగానే తొడగొడతాడు, షార్ట్ తీసుకోండి. ఓకే అన్నారు. సో ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్పు. నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫేవరెట్ కదా, ఎందుకు ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే? లేదంటే డ్యాన్స్, యాక్చువల్లీ డ్యాన్స్ అంటే నాకు ఇష్టంగా. ఎన్టీఆర్ మెయిన్ నాకు నచ్చేది మెయిన్ డ్యాన్స్. ఎన్టీఆర్ గారిలో మెయిన్ నచ్చేది డ్యాన్స్, అందుకని ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం. సో హీరోయిన్స్లో ఎవరంటే ఇష్టం? ఆల్ ఈజ్ ఫేవరెట్ అంట.
ఓకే. సో హీరో అయితే మాత్రం ఎన్టీఆర్ గారు బికాస్ ఆఫ్ డాన్స్. అదే హీరోయిన్స్ అయితే మాత్రం ఆల్ హీరోయిన్స్ కవర్ చేశాడు మనోడు. ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు ఏమైనా మెసేజెస్ చేస్తుంటారు? ఇన్స్టాలో మెసేజ్ చేయడానికి అసలు నేను నువ్వు కాదురా, అక్కడ అమ్మాయిలు ఏం చేస్తుంటారు? ఏమో మనకు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు. ఒకసారి ఓపెన్ చేసి ఇన్స్టా అమ్మాయిలు ఏం పెడుతున్నారో చూద్దాం. స్నాప్లో చేస్తారు. లేదు లేదు, ఇన్స్టాలో కూడా పెడుతున్నారు. చూసారా మెలికలు తిరుగుతున్నాడు కుర్రోడు. ఓకే. సో మొత్తానికైతే నీకు అసలు ఏం అవ్వాలని ఉంది ఫ్యూచర్లో? ఫ్యూచర్లో నాకు యాక్టింగ్ కూడా ప్యాషన్, మూవీ ఫీల్డ్కి వెళ్ళాలని. కాకపోతే మూవీ ఫీల్డ్కి వెళ్ళాలంటే అంత బడ్జెట్ లేదు మనకి. యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవుదామని అనుకున్నా. అనుకుంటే ఫోన్ చేసి కనుక్కుంటే ఫీజే 4 lakhs అని చెప్పాడు. ఇంకా మన వల్ల కాదని ఇంకా స్టాప్ చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మరి ఏం నేర్చుకుంటున్నావు? ఏం లేదక్క, కొన్ని రోజులు ఇంకా మనకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా బిజినెస్ పెట్టి సెటిల్ అవ్వం అంతే. అదేంటి 18 ఏజ్ బాగానే వచ్చింది కదా? ఇప్పుడు వచ్చింది 18, రీసెంట్గా వచ్చింది, ఈ మంత్లో వచ్చింది. ఏం నీ బర్త్డే చాలా గ్రాండ్గా అయిందంట? లేదు అలా గ్రాండ్ ఏం లేదు, ఏదో జరగాల్సింది జరిగిందండి. ఏం జరగాల్సింది జరిగిందిరా? బర్త్డే ఏవో ఎగరేస్తున్నావంట బాటిల్స్. వీడియోలు పెట్టినా మరి? పెట్టుకోండి. ఏదో వీడియోలు లేవు నాన్న. ఏ వీడియోస్? నా దగ్గర. ఓకే. ఇది మొత్తం చూపించేద్దామా? పర్లేదు, నీకెందుకు. అక్కడ ఏం లేదు, మీరు చూసేస్తున్నాడు, నాకు ఏం లేదు అక్కడ. చూపించాలా? అయ్యో నాకు చూపించారు కదా బర్త్డే వీడియో. ఇవ్వు నాన్న, పర్లేదు ఇవ్వు. చూపించాలా? చూపించా చెప్పరా? చూపించండి. వద్దని అన్యా సరిగ్గా చూపించే పర్లేదు అక్క. మీకు చెప్పొద్దన్నా మీరు చెప్పారు. గాయస్ అక్కడ ఏం లేదు అసలు. గాయస్ అక్కడ ఏం లేదంట. అంతే మరి. కానీ ఉన్నది లేదు అసలు ఏం లేదు, మొత్తం ఏదంటే డైలాగ్ ఉంటుంది. చెప్పు అన్న డైలాగ్. అయిపోయింది. రావట్లేదు. మధ్యలో పని చేస్తుంది, రావట్లేదా? సో ప్రీతికి నీ మీద క్రష్ ఉందంట. నాకు ఇప్పుడు దాకా తెలియదు. నాకు ఇప్పటి వరకు చెప్పలేదా? లేదు, జస్ట్ ఇప్పుడే చెప్తుంది. అది ఇదేమో మరి. నీకేమనిపించిందిరా ప్రీతి అలా చెప్పగానే? నువ్వంటే నీ మీద నాకు క్రష్ ఉంది అని చెప్పింది కదా ప్రీతి. సో నీకేమనిపించింది? అందులో ఏమనిపిస్తాక ఏమనిపించట్లేదా? ఇట్లా అంత అందమైన అమ్మాయి పక్కన పెట్టుకుని గత జన్మ నుంచి నీకు ఆ ఫీల్ బాగుంటది, బట్ అనుకున్నవన్నీ అయిపోగా. ఆ ఫీల్ బాగుంటది, బట్ అనుకున్నవన్నీ అవ్వవు కదా. అంతేగా, అనుకున్నవన్నీ అయిపోతే ఇంకా దేవుడు. అది ఏమనుకున్నా చెప్పు. చెప్పు. ఇదేదో చాలా బాగుందయ్యా, వినడానికి చాలా. ఇంత ఇన్ఫ్లుయెన్సర్స్లో బయట ఫ్యాన్స్ అమ్మాయిలు క్రేజ్ ఏంట్రా నరేష్ అసలు నీకు? చెప్పాలి, వాళ్ళకి ఏమి ఇష్టం మనం చెప్పలేం కదా, ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. సరే నీకు అమ్మాయిలు బేసిక్గా నీలో ఏమి ఇష్టం అని చెప్తున్నారు? కెమెరాలు ఆప్సార్లా సర్దుకుంటున్నారు, చెప్పు ఏమి ఇష్టం అని చెప్తుంటారు? నీ మాట్లాడినాక కెమెరాలు నిజంగానే కెమెరా కాదు, అమ్మాయిలు బ్యాటరీలు పెట్టుకుంటున్నాడు. లేదు అమ్మాయిలతో అంటున్నాను, అమ్మాయిలతో మనం మాట్లాడు. అమ్మాయిలతో నువ్వు మాట్లాడాలి, కానీ నీకేం చెప్తుంటారు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో? నీకేం చెప్తుంటారు ఇన్స్టాలోనా? నరేష్ అసలు అమ్మాయిలతో నేను చాట్ చేయను యాక్చువల్లీ. ఒరే నువ్వు చాట్ కాదురా, నీకు మెసేజెస్ ఏం పెడుతుంటారు? ఐ లవ్ యూ పెడుతుంటారు కొంతమంది, నువ్వంటే ఇష్టం అని చెప్తుంటారు. ఇప్పుడు ప్రీతి చూడు, యు ఆర్ మై క్రష్ అని చెప్పింది. ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది అక్క. సరే మనం కనుక్కొని చెప్పలేం కదా. అందరూ అలా నరేష్ ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడు, నీ డాన్స్ బాగుంది అన్నప్పుడు నీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. లవ్ యూ చెప్పినప్పుడు కూడా హ్యాపీ అనిపిస్తుందా? లవ్ యూ కాదు, డాన్స్ బాగుందని చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తావు కదా, ఈ అమ్మాయి ఎలా ఉంది ఏంటి అని? లేదనుకో బట్ చూస్తాను. లేదనుకో బట్ చూస్తాడంట. చూస్తాడు. సూపర్. సో చెప్పు, అమ్మాయిల్లో నీ ఫేవరెట్ క్రష్ ఎవరు? క్రష్లు అలాంటి మనకి ఎవరు లేరు. సరే గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లవ్ ఎప్పుడు? గర్ల్ ఫ్రెండ్స్ ఏం లేదు, కాకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. లేదు అలాగే ఏం లేదు. అరే సరే నువ్వు రాముడివా కృష్ణుడివా?
లేదు లేదు చాలా యాక్చువల్లీ గుడ్ బాయ్, నాకు అసలు ఏం తెలీదు. ఓన్లీ మ్యాగీలు తీసుకోవడం తెలుసు అంతే. అది కూడా midnight 12 తర్వాత. అది కూడా అక్కడికి వెళ్ళి ఒక హగ్ ఒక కిస్ ఇచ్చి అది మ్యాగీ తీసుకుంటాం. అంతవరకు వచ్చినందుకు ఏదో ఇవ్వాలి కదా. ఏం జరుగుతుందో అసలు ఏమవుతుందో అసలు ఏం మంచి ఏం పని చేయట్లేదురా, అసలు ఏం పని చేయట్లేదు అంటాడు ఇందాక. మైండ్ ఇంకేదో అనుకోద్ది. ఏమనుకున్నా సార్ వాళ్ళు తెలిసి ఏమనుకుంటారు. అయ్యో, ఇదంతా కూడా మా నరేష్ని ఏడిపించడానికి మేమందరం ఆట పట్టించాము. చాలా సరదాగా, మీరెవ్వరు కూడా సీరియస్గా తీసుకోకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేయొద్దు గాయ్స్. వచ్చిన ట్రోల్స్ కి బుర్రాకెట్టుకుని అర్థం కావట్లేదు గాయ్. ఏమని ట్రోల్ చేశారా నిన్ను? సాయిని నిన్ను ఏవో ట్రోల్ చేసినట్టున్నారు. చాలా చాలా ఏం ట్రోల్ చేశారు ఇద్దరిని? చూపిద్దాం, ఈరోజు చూపిద్దాం. చెప్పలేము అవి. ఏది చూపించలేవు, అర్జెంట్గా లేవు. ఏం ట్రోల్ వచ్చాయో రేపు ఇద్దరిని పిలిపించి కూర్చోబెడదాం. సాయి నేను నరేష్ని చేద్దాం. నరేష్ ఫోన్ ఎత్త బాబోయ్, నరేష్ ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ ఉండదు. ఫోన్ దగ్గర ఫోన్ లేక అలా, లేదంటే రెస్పాన్స్ అవుతా. బోల్ ఉంటే చాలా చూపించమని సౌండ్ లేదు. సౌండ్ ఎట్టకూడదు. అమ్మ ఈవిడ చేసి, ఓ అమ్మో ఇది మీరిద్దరేనా? నాకు సైకిల్ ఎక్కువగా చాలా. అసలు నేను చెప్పాలంటే నరేష్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఫస్ట్ లో. సడన్ గా ఒకసారి బీచ్ కి వచ్చినప్పుడు కనిపించాడు అనమాట. అదే అర్థం కదా. చూసినప్పుడు తిన్న అంతగా గుర్తుపెట్టలేకపోయింది. సడన్ గా తిన కనిపించేసరికి నరేష్ అని తన దగ్గరికి వెళ్ళిపోయేసరికి తిని భయపడిపోతున్నాడు. అసలు నేను చెప్పాలంటే నరేష్ కి చాలా అసలు అవి చూసాక ఇంకేముండవు. ఇలా జరిగిందనమాట. సరే మనం కూడా ఒక 2 స్టెప్లు ఇద్దాం, పద బయట మాట్లాడదాం. సరే రేపు సాయిని తీసుకొని వస్తున్నాం. అయితే మీ ఇష్టం, మీరు ఏంటంటే అదే రేపు వచ్చేస్తుంది. అదే అర్థం అలా ఏం లేదు. సో రేపు సాయితో అండ్ నరేష్ ఇద్దరిని కూర్చోబెట్టి ఆ వీడియో కూడా మీకు వెరీ సూన్ మీ అందరికీ చూపిస్తున్నాం. రెడీగా ఉండండి. మాట ఇచ్చా కదా, ట్రోల్స్ కి మీమ్స్ కి కంటెంట్ ఇస్తున్నాడు మా నరేష్. మన వాళ్ళప్పుడు బాగుంటుందంటే మనం ఇష్టం కదా మరి. అంతే కదా.